పెద్దపల్లి జిల్లా గోదావరి కనులోని పోచమ్మ మైదానంలో ఉన్న ఒక భారీ భవనాన్ని అర్ధరాత్రి వేళ రామగుండం కార్పొరేషన్ అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు వివాదంలో ఉన్న భవనాన్ని ముందస్తు నోటీసులు లేకుండా ఎలా కూల్చుతారని యజమాని మరియు కుటుంబ సభ్యులు అధికారులతో ఘర్షణకు దిగారు. అధికారులు కొంత భాగాన్ని కూల్చివేసి వెనుకదిరగగా దొంగల మాదిరిగా అర్ధరాత్రి వచ్చి అక్రమ చర్యలకు పాల్పడడంపై యాజమానురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను తప్పుంటానని అడుగుండ్రి సారీ ఒక్కడే సొమ్ము మా మామూలు 40 ఏళ్ళ కష్టము ఒక్క సొమ్మది మాకు పుక్కని రాలే పైసలు పెట్టి కొనుక్కున్నాం మేము అనలేదు సార్ సరే వేరే వాళ్ళు ఉండొద్దు. తలకాయ లేకుండా మాట్లాడదు. నువ్వే కూడా చెప్పడా నేను అడిగినా కామన్ సెన్స్ ఉండాలి. వాళ్ళని మాట్లాడుతున్నాను. నువ్వు కుటుంబ సభ్యులే కదా. నేను ఇప్పటి వరకు కూడా మీరు మాత్రం ఇక్కడ ఎవరు ఉండొద్దు అని మాట్లాడినాను. అర్థమైంది కదా. ఎవరు మాట్లాడలేదు. మీరు కుటుంబ సభ్యులు మేము నేను ఇవ్వడం కూడా ఆపము. కోర్టులో ఉండమని తీసుకొచ్చింది వాళ్ళు వచ్చిందా ఎవరు చెప్తలేరు సార్. అడిగినామమ్మా ఇప్పుడే మాట్లాడుతున్నా. ప్రెస్ రిపోర్ట్ కాడ ఉన్నదంటే చూపెట్టు అంటాడు. తెలుగు ఉన్నదంటే తెలుగు గుంజుకున్నాడు. ఇద్దరు వ్యక్తులు నా బిల్డింగ్ చుట్టూ తిరిగిండ్రు. వాళ్ళు కూలగొట్టం మేము పోలీసు వాళ్ళు వస్తారని వాళ్ళు చెప్పిళ్ళు. అన్నాక మీది కాదు తప్పైంది మేడం అన్నారు. పోయిండ్రు. ఇక్కడ కాదు లక్ష్మీనగర్ లో కూలగొడతామని చెప్పి పోయిండ్రు. మేము బంద్ చేసుకొని 8:30కి నేను బయటకు వెళ్ళినా సార్. ఇంటికి పోయి స్నానం చేసిన గతం కూలగొట్టిల్లు. మరి ఎవరి ఇప్పుడు కోర్టులు ఉన్నప్పుడు మేము పెట్టుకున్నాడు తప్పని అంటారు సార్ ప్రజలు. మరి కోర్టులు ఉన్నాక కూలగొట్టమని ఎవరిచ్చిల్లు సార్? దీని వెనక ఎవరున్నారు? తప్పే కదా. కోర్టులు ఉన్నాక ఎవరు మేమైతే కిరాయికి ఇచ్చుకోలే. ఏ వాళ్ళ లక్షల మాలు పెట్టలే. ఒక ఆడదాన్ని అయ్యుండి 50,000 మాలు తెచ్చి పెట్టుకున్నా. ఒక ఆడదాన్నే నేను గోల్డ్ అమ్ముకొని పెట్టుకున్నా. అది మా మామలు కష్టపడి కొన్నారు. మరి నాటికాలం నుంచి లేదు కదా సార్. నాటికాలం నుంచి ఊలగొట్టకపోయారు సార్. ఇప్పుడు కట్టి 12-13 ఏండ్లు మేము భూమి కొని కట్టినాము. కట్టుకున్నాము. సరే మీకు ఏమన్నా అనుమానం ఉంటే సరే అది వెనకకు సింగరేంద్ర అన్నారు కూలగొట్టుకొని మేము సపరేట్ కూకున్నాం. మేమేమనలే. ఇంత ఘోరం ఎందుకు సార్? నేటుంగా రాండ్రి సార్. ఎవరా చెప్పి కూలగొట్టండి. ఇప్పుడు మమ్మల్ని పేపర్ అంటారు. టేలాల కానించి మొదలు పెడితే సంపత్ కుమార్ అంటే ఎవరైనా చెప్తారు. గొడ్డు షాకిరి చేసి కూలీలు మోసుకొని బతికిండ్రు వాళ్ళు. 40 ఏళ్ళు పొత్తులు ఉన్నారు. మేము ఎసొంటోళ్ళమో లోకం మొత్తం తెలుసు. మేము ఎవరి జోలికి పోము, ఎవరితో తిరగాం, ఎవరితో తాగాం, ఎవరి జోలి తెలియదు మాకు. మేము ఏంటిది మా బతుకు ఇల్లు దుకాణం గంతే. ఓ ప్రపంచం తెలియదు. మేము బయటలలో కూడా పోము. ఈ ఊర్లు ఉండాలా వెళ్ళిపోవడానికి ఇట్లా చేస్తాలా ఏముండదు సార్.
బతకాలి, అందరు బతకాలని. సరే నువ్వు తీసుకున్నావు, సింగర్ అయిందని అనుకున్నారు, వెనకకు తీసుకున్నారు, దానికి మేము అగ్రి అయినాం. ఉండదంటే తృప్తి పడాలి, అతాపేక్ష కూడా పోవద్దు. అలా సింగర్ అయినా చూపిస్తాను కదా అని మేము అనుకున్నాం. మళ్ళీ దొంగల లెక్క ఎందుకు కూలగొడతారు సార్? మేము కిరాయిలకు ఇచ్చినామా? ఎవడన్నా నచ్చి పెట్టుకున్నాడా? ఇన్ని రోజులు అక్కడ అన్ని మనుషులు తిరుగుతాండి, అలా ఏరుగుతా అంటే అలా వంట అంటే ఎవరు గుర్తుకు రాలే. అలా ఓనర్ వచ్చి ఒక పెట్టుకోగానే మీకు వచ్చిందా? ఓనర్ వచ్చి అలా పెట్టుకోగానే వచ్చిందా? మరి వాళ్ళందరూ మనుషులు అన్నారు. ఎందుకు గోడ పెట్టించిన అటు సైడ్ అంటే మొత్తం మోషనే. ఆడోళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, అమ్మ వాళ్ళ మోషన్ పోతాళ్ళు, బాత్రూమ్ పోతాళ్ళు, అంత గలీజ్ అయితే మాకు వాసన వస్తుందంటే మనం కూడా ఒక ఆడోళ్ళమే. సరే వద్దులే అని వెనుక గోడ పెట్టించినాము, గంతే. మేము అలా వేసింది కూడా ఏం లేదు. మా షటర్ మేము ఎక్కించుకున్నాం. మేము పక్కనది కూడా ఏం చేయలే. మేము పక్కన కిరాయి కూడా ఇయ్యం, ఎందుకంటే మనకు వద్దు. మనము ప్రజల్ని ఇబ్బంది పెట్టదు. వాళ్ళు అనుకున్నారు కదా అది గవర్నమెంట్ అంటారు, ఇట్లా అంటారు, అట్లా అంటారు. మేము మా దాంట్లో మేమే బతుకుదామని వచ్చినాం. మేము మంది దాంట్లో కూడా రాలేదు. పొద్దున పూట కూలగొట్టాలి, పేపర్ తీసుకొచ్చి కూలగొట్టాలంటారా? నేను నాకు ఎవరు కూలగొట్టమన్నారో వాళ్ళు చెప్తే కూలగొడితే ఇక వంటమ్మా అని చూపించండి, పక్కా జరుగుతా. ఇప్పుడు వీళ్ళందరూ ఒక రాత్రి ఇట్లా బిల్డింగ్ ఇట్లా ముట్టుకోగానే కింద పడ్డారని చెప్పి ఇల్లట. బిల్డింగ్ ఇట్లా ఇట్లా డంపర్కి ఇట్లా అనగానే కింద పడుతుందా? లచ్చలు లచ్చలు పోసి బిల్డింగ్ కట్టిస్తే ఏం పుక్కానికి వచ్చిందా? ఏమన్నంటే యూపీ వాళ్ళని తీసుకొస్తారు, ఏమనంటే హిందీమై బతుకోరు అంటారు. మరి మాకు హిందీ రాదు, మేము పుట్టుక పుట్టింది తెలుగు పుట్టుక, మేము హిందువులం. మాకు అన్ని భాషలు రావాలంటే రావు కదా. గుర్తుకు రాలేదా? గుర్తుకొచ్చిందా? ఇన్ని రోజుల నుండి